హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గాయ్స్, ప్రముఖ కంపెనీ అయిన నో బ్రోకర్ అనే కంపెనీ నుంచి అయితే వాళ్ళ అఫీషియల్ పేజ్లోని జాబ్కు సంబంధించి అయితే రీసెంట్గానే డీటెయిల్స్ అన్ని పోస్ట్ చేయడం జరిగింది. సో వీడియో చూసిన వెంటనే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోండి. ఈ యొక్క జాబ్కు సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ ఎవరైనా 10th పాస్ అయితే సరిపోతుందన్నమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు, అప్లికేషన్ ఫీజు లేదు, ఓన్లీ ఇంటర్వ్యూ రూపంలోనే మనకి సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. గైస్, అలాగే మంత్లీ బేసిస్ కింద మనం 25,000 అనేది ఎర్న్ చేసుకునే విధంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది గైస్. అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లై ప్రాసెస్ నేను ఈ వీడియోని చెప్తాను కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వృధా కాకుండా కొంతమంది రీచ్ అవడం అయితే జరుగుతుంది. అందువల్ల ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడి అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకుంటారు కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ప్రతి ఒక్కరు అయితే జాయిన్ అవ్వండి. గైస్, మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ గమనించినట్టయితే ప్రముఖ కంపెనీ అయిన నో బ్రోకర్ అనే కంపెనీ నుంచి అయితే వాళ్ళ కెరియర్ వెబ్సైట్లోనే జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అని పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క డైరెక్ట్ పేజ్ లింక్ని నేను డిస్క్రిప్షన్లోను అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కంపెనీకి సంబంధించి హోమ్ పేజ్ అయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి 10th ఎవరైతే పాస్ అయి ఉంటారో బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్, 10th పాస్డ్ అవుట్లోనే ఈ యొక్క జాబ్ని అయితే వేకెన్సీ పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే శాలరీ గమనించినట్టయితే మనము మంత్లీ బేసిస్ కింద 25,000 అనేది ఎర్న్ చేసుకునే విధంగా అవకాశం అయితే కల్పించడం అయితే జరుగుతుంది గైస్. సో స్టార్టింగ్లోనే ఇచ్చారనమాట, దిస్ ఈజ్ యువర్ ఛాన్స్ టు హెల్ప్ యువర్ కమ్యూనిటీ అండ్ అండ్ సమ్ రివార్డ్స్ ఫర్ ఇట్ టు earn up to 25,000 ఎవ్రీ మంత్ బై కంప్లీటింగ్ సింపుల్ టాస్క్. సో కంపెనీకి సంబంధించి మనకి అనేది కొన్ని టాస్క్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఆ యొక్క టాస్క్ను మనం అనేది కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఎవ్రీడే కొన్ని టాస్క్స్ అయితే వస్తాయి అనమాట వర్క్ సంబంధించి అయితే అవన్నీ మనం ప్రాపర్గా అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది డే బై డే. సో ఆ విధంగా అయితే మనం వర్క్ చేసినట్టయితే ఎవ్రీ మంత్ మనకి 25,000 అనేది అర్న్ చేసుకునే విధంగా అవకాశం అనేది కల్పించడం అయితే జరుగుతుంది. ఈ యొక్క నో బ్రోకర్ అనే కంపెనీ నుంచి అయితే అనేది క్లియర్గా వాళ్ళ యొక్క వెబ్సైట్లోనే స్టార్టింగే మెన్షన్ చేయడం అనేది జరిగింది అనమాట. అండ్ అలాగే రైట్ సైడ్లో మీరు గమనించినట్టయితే హౌ టు ఎర్న్ అని అయితే చెప్పడం అయితే జరిగి ఒక వీడియో రూపంలో అయితే ఉండటం అయితే జరుగుతుంది అనమాట. వీడియో కూడా ఒకసారి వాచ్ చేసినట్టయితే మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది రావడం అయితే జరుగుతుంది వర్క్కి సంబంధించి. అలాగే కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే హౌ షుడ్ యూ జాయిన్ అయితే మనకి క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చి కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. రైట్ సైడ్ మనం గమనించినట్టయితే గెట్ అన్ అడిషనల్ సోర్స్ ఆఫ్ కన్సిస్టెంట్ మంత్లీ ఇన్కమ్ అనేది చెప్పడం జరుగుతుంది. సో గైస్, సో ఎవరైతే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీగా మంత్లీ ఇన్కమ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉంటారో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని అనమాట. అండ్ అలాగే టెస్టిమోనియల్ ఫర్ అవర్ కస్టమర్స్ అని అయితే క్లియర్గా ఒక వీడియో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఒకసారి అయితే వాచ్ చేయండి గైస్. సో చాలా మంది కంపెనీ రావడం అయితే జరిగిందని అనమాట. అండ్ అలాగే కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే వాట్ టు ఐ నీడ్ టు అని అయితే కనబడడం జరుగుతుంది. వన్స్ ఈ యొక్క రికమెండ్ దానికి మనం సెలెక్ట్ అయినట్టయితే చేయాల్సిన వర్క్ ఏంటి అని మనం గమనించినట్టయితే if any property is going up for rent or sale, you should have to share the details for the owner అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నారంటే ఏదైనా ప్రాపర్టీ కానీ ల్యాండ్ కానీ ఏదైనా హౌస్ కానీ ప్లాట్ కానీ ఏదైనా సరే ఒక రెంట్కి కానీ సేల్కి కానీ వచ్చినట్టయితే అవన్నీ డీటెయిల్స్ అన్ని పూర్తి వివరాలతో సహా అయితే మనము డీటెయిల్స్ అన్ని షేర్ చేయాల్సి అయితే ఉంటుంది అనేది ఫుల్ వర్క్ అంతా కూడా అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ మళ్ళీ ఫర్ మోర్ లీడ్స్ యూ కెన్ స్పీక్ టు యువర్ నెట్వర్క్ అని అనమాట. సో మీ యొక్క నెట్వర్క్లో మీరు అనేది ఈ యొక్క డీటెయిల్స్ షేర్ చేసుకొని మీరైతే లీడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. డీటెయిల్కి సంబంధించి మీ యొక్క నెట్వర్క్ సరౌండింగ్స్లో అయితే ఫ్రెండ్స్ ఉంటారు, పియర్స్, నైబర్స్. సో వీళ్ళతో అయితే డిస్కషన్ అయితే చేసి అయితే మనము ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనము డిస్కస్ అయితే చేసి లీడ్స్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. సో అదనమాట, రెంట్కి ఏదైనా వచ్చినా హౌస్ వచ్చినా ప్లాట్స్ వచ్చినా ఏది వచ్చినా కూడా సేల్కి వచ్చినా కూడా ప్రాపర్టీస్ అన్ని డీటెయిల్స్ షేర్ చేసి మన యొక్క నెట్వర్క్స్లో అయితే డీటెయిల్స్ అన్ని కూడా లీడ్ చేయాల్సి అయితే ఉంటుంది. వర్క్ కూడా అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అనదర్ పాయింట్ మనకి ఎందుకు గమనించినట్టయితే హౌ కుడ్ నో బ్రోకర్ హెల్ప్ మై నెట్వర్క్ అని అయితే క్లియర్గా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏమంటున్నారంటే మనము విల్ సేవ్ లాట్ ఆఫ్ మనీ. సో మనం ఈజీగానే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట మనీ కూడా. అండ్ అలాగే కొన్ని సర్వీసెస్ అయితే వీళ్ళు అనేది హోమ్ సర్వీసెస్ జరుగుతూ ఉంటాయి కదా. సో లైక్ ప్యాకింగ్ కానీ మూవ్ కానీ ఇక్కడి నుంచి మూవ్ అవటానికి కానీ పెయింటింగ్ వర్క్ కానీ క్లీనింగ్ వర్క్ కానీ ఏసీ సర్వీసెస్ కానీ ఎలక్ట్రీషియన్ వర్క్ కానీ కార్పెంటింగ్ హోమ్ రినోవేషన్ ఇంటీరియర్స్ ప్లంబింగ్ అండ్
బెస్ట్ కంట్రోల్ సర్వీసెస్. సో ఈ యొక్క సంబంధించి హోమ్ సర్వీసింగ్ అయితే జరుగుతా ఉంటాయి కదా! సో ఇవన్నీ కూడా హోమ్ సర్వీసెస్ అనమాట. సో ఈ యొక్క హోమ్ సర్వీసెస్ సంబంధించి కూడా మనము డీటెయిల్స్ అన్ని మన నెట్వర్క్‌లో అయితే లీడ్స్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో అదనమాట. అండ్ అనదర్ పాయింట్ మన థర్డ్ క్వెషన్ మనం గమనించినట్టయితే పేమెంట్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. సో పేమెంట్స్ అన్ని రూపంలో టాస్క్‌లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ మనం కంప్లీట్ చేసినట్టయితే మంత్లీ బేసిస్ కింద 25,000 పాటు మనం అనేది ఎర్న్ అయితే చేసుకోవచ్చనమాట. అండ్ ఫోర్త్ పాయింట్ గమనించినట్టయితే కొన్ని మనకి కమిషన్స్ రూపంలో అయితే మనకు ఉంటాయనమాట. సో ఎంత పర్సెంటేజ్ ఏంటి అనేది అయితే కొన్ని కమిషన్స్ రూపంలో అనేది క్లియర్‌గా అయితే కూడా ఇక్కడ డీటెయిల్స్ అన్ని పోస్ట్ చేయడం జరిగింది. వన్స్ చెక్ చేసుకున్నాక సబ్మిట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. సో అదనమాట జాబ్‌కి సంబంధించిన డీటెయిల్స్. మినిమమ్ క్వాలిఫికేషన్ 10థ్ బేసిస్తోనే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది గైస్. సో ఎవరైనా సరే 10థ్ పాస్ అయినా సరిపోతుందనమాట. సో వాళ్ళనేది అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. మంత్లీ బేసిస్ కింద 25,000 అనేది ఎర్న్ అయితే చేసుకోవచ్చు. వర్క్ కూడా చాలా సింపుల్‌గా, ఈజీగానే ఉంటుందనమాట గైస్. పెద్ద కష్టంగా ఏముండదు. వచ్చిన ప్లాట్స్ అన్నీ కూడా మనకి హౌసెస్ అన్నీ కూడా రెంట్‌కి వచ్చిన సేల్ చేసినా సరే డీటెయిల్స్ అన్ని షేర్ చేయాల్సి అయితే ఉంటుంది. మన సరౌండింగ్స్‌లో ఉన్న నెట్వర్క్స్‌కి సంబంధించి మనం అనేది లీడ్స్ అనేది చేసుకుంటూ ఉండాలని అయితే ఉంటుంది గైస్. సో ఎలాంటి ఫీజ్ లేదు. ఎలాంటి ఎగ్జామ్ లేదన్నమాట. డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ రూపంలోనే వెళ్లి సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ గమనించుకొని అయితే ఇంటర్వ్యూ అనేది పూర్తి చేసి ఆన్ బోర్డింగ్ అయితే చేసే విధంగా ఉంటుంది గైస్ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా. డైరెక్ట్ పేజ్ లింక్‌ని డిస్క్రిప్షన్‌లోనే అలాగే కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. కింద స్క్రోల్ చేసినట్టయితే రిజిస్టర్ రమ్ము అనేది కనబడటం జరుగుతుందన్నమాట. దీని మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. మీ యొక్క మొబైల్ నంబర్, మీ యొక్క ఈమెయిల్ ఐడి, సిటీ, సొసైటీ నేమ్ అండ్ అలాగే ఆక్యుపేషన్ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. సో మీ అప్లికేషన్ అనేది ప్రాపర్‌గా సబ్మిట్ అయితే అవుతుందన్నమాట. సో వితిన్ 2-3 డేస్‌లోనే మీకు అనేది కాల్ రూపంలో గానీ, మెయిల్ రూపంలో గానీ మీకు రెస్పాండ్ అనేది వచ్చి ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే చేసి మిమ్మల్ని జాబ్‌లోకి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇనిషియల్‌గా ట్రైనింగ్ పీరియడ్ కూడా కండక్ట్ చేస్తారనమాట. ట్రైనింగ్‌లోనే మనం ఫుల్ వర్క్ అంతా నేర్చుకొని ఇచ్చిన టాస్క్ అన్ని కూడా కంప్లీట్ అయితే చేసుకోవచ్చు గైస్. సో ఈ యొక్క జాబ్‌కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ అండ్ అలాగే ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో నాకు తెలపండి. నేను రిప్లై ఇస్తాను. సో ఇలాంటి జెన్యూన్ మంచి మంచి వీడియోస్ కోసం వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి గైస్. సో దట్స్ ఆల్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ ఎవ్రీవన్.